నియోజకవర్గంలో ఓటమి భయంతో కాలువ శ్రీనివాసులు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి అన్నారు. కుటుంబ సమస్య కోసం కాలువ శ్రీనివాసులు ఇంటికి వెళ్తే వారు టీడీపీలో చేరారని చెప్పడం విడ్డూరమన్నారు. బలవంతంగా టీడీపీలో చేర్చుకోవడం ఏంటని గోవింద్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన సమక్షంలో వారు వైసీపీ కండువా కప్పుకున్నారు. పొద్దున బండి రామకృష్ణ అనే వ్యక్తి మా కేర్కి వచ్చి మా కేర్ సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పి మాట్లాడేదానికి కాలువ శ్రీనివాసుల దగ్గర పిలుచుకొని పోయి అంతా సెకండ్ అంతా తీసుకొని ఇది వాళ్ళు టీడీపీ కండువా వేసినారు. మా సమస్యల గురించి అని చెప్పి పిలుచుకొని పోయి అసలు సమస్యల గురించే అడగలేదు. మేమేమో సమస్యల గురించి మాట్లాడుతున్నారులే, సమస్య చెప్దామని. నేను కూల్గా ఓపెన్గా చెప్తే 25 సంవత్సరాల మన 18వ వార్డుకి ఒక రోడ్ లేదు, ఒక బోర్ లేదు. మీరు కూడా ఎమ్మెల్యే అయ్యిండ్రి, మెట్టు గోవింద్ రెడ్డి సార్ కూడా అయ్యిండ్రి, ఇది రామచంద్ర రెడ్డి కూడా 2 సార్లు అయ్యిండ్రి ఎమ్మెల్యే, అప్పుడు కూడా అవ్వలేదు. ఇప్పుడు ఏపీయండి, ఎలక్షన్ ముందర ఏపీయండి, ఏం నమ్మకం అనేది వస్తుందని చెప్పి ఇట్లా మాట్లాడితే లేదు మాకు ప్రభుత్వం రావాలా, ప్రభుత్వం వచ్చినప్పుడు వేపిస్తామంటే ఇవి ఇట్లా పని చేసేదా? సమస్యల గురించి అని పిలిపించి మాకు కాన్వాయ్ ఇచ్చి పంపించేదేనా? మేము ఫస్ట్ నుంచి కూడా ఉండేది వైసీపీలోనా, మాకు ఇష్టం కూడా లేదు అక్కడ పోయేది. ఏమో ప్రెజర్ చేస్తున్నాడు, జామ్కి వస్తున్నాడు అని చెప్పి పోయిండేది. మళ్ళీ మేము వైసీపీలోకి వచ్చి మెట్టు గోవింద్ సార్ రెడ్డి దగ్గర మళ్ళీ కండువాలు మేము ఇచ్చుకుంటాం.